మీరు ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారో కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అనే మాట అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. అరే పిఠాపురం ఎమ్మెల్యే వారి తాలూకా అని బళ్ళు మీద రాసుకుని తిరగకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి. సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని. బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళ దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం. అవును. సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం అవి జరిగి అవి ఎప్పుడూ జరుగుతుంటాయి, ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా. ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి. అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమా వాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశం ఉంది. అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు. ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం చేసిన. అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం. బేసిక్గా ఇప్పుడు హైపరాది అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి. మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏమైనా ఉందా? అలాంటిదేం లేదండి. మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి. ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక 2 months 1 month మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా నచ్చిన నాయకుడి కోసం, అంతేనండి. మిగతా వర్క్ అంతా మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం. అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే. అదే సార్, ఇస్తే తీసుకోరా? ఇస్తే కనుక ఏదన్నా కార్పొరేషన్కి అది నేను ఇలా అనుకుంటున్నాను, దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా? మిమ్మల్ని పిలిచి సీఎంగా చేస్తామంటే తీసుకోరా మీరు? ఖచ్చితంగా సార్, అదే నేను అడుగుతుంది యాక్చువల్గా. అది జనరల్గా జరుగుతుంది. అశ్విన్ అన్న బ్రదర్ హాయ్ అన్న. సో ఇది సీక్వెల్స్ ఎక్కువ నడుస్తున్నాయి మధ్యలో. సో దీనికి ఏమన్నా సెకండ్ పార్ట్ ప్లాన్ చేశారా? ఎండింగ్ ఏమన్నా మాకు హుకప్ ఇస్తున్నారా? అస్సలు అలాంటిది ఏమీ లేదబ్బా, సీక్వెల్స్ అలా ఏమీ లేదు. ఈ సినిమాకి అయితే మేము సీక్వెల్ అయితే అనుకోలేదు, అసలు ఏం లేదు. మీరు చూసి ఆ సినిమా బాగుంది ఎంత మీకు నేను ఇందా నుంచి చెప్తున్నా కాన్సెప్ట్ గురించి. ఆ కాన్సెప్ట్ మీకు ఏమనిపించిందో చెప్తే నాకు హ్యాపీ. పార్ట్ 2 అనేది అయితే ఇప్పటివరకు అయితే లేదు, సీజన్ అలా ఏం లేదు. అండ్ యు ఆర్ ఏ గుడ్ క్రికెటర్. సో ఫ్యూచర్లో ఎవరిదన్నా క్రికెటర్ది బయోపిక్ చేయాలి అనుకుంటే అది మనం అనుకుంటే కాదు. బట్ రీసెంట్గా రోహిత్ శర్మ గారు ఆయన పడి లేచిన విధానం చూస్తే నాకు అది చేయాలని అనుకున్నాను. బట్ అది మనం అనుకోకూడదు, డైరెక్టర్ కానీ స్క్రిప్ట్ కానీ ప్రొడ్యూసర్ కానీ రావాలి అది. బట్ రోహిత్ శర్మ గారు మన 50 overs వరల్డ్ కప్లో మిస్ అయిన వరల్డ్ కప్ని మనకి ఇప్పుడు 20 overs T20లో తీసుకురావడం అనేది కమ్బ్యాక్ అది నాకు బాగా ఇష్టం. అశ్విన్ అన్న హాయ్. హాయ్ అడ్వాన్స్ థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చెప్పవా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. చెప్పడం ఇష్టం లేదా మీకు? మింగేస్తున్నారు దాన్ని. మళ్ళీ తక్కువ అంటే ఇంకా 1 రోజులు టైం ఉంది కదా, తీసుకుంటారా లేదా అని. తీసుకోరు. హిడింబాలో యాక్షన్ ఒక హైప్ చూసాం. ఈ శివం బజాలో ఇంకా మీ యాక్షన్ విశ్వరూపం చూడొచ్చా? అండ్ హర్భజన్ ఖాన్ తోటి యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్? అర్బాజ్ ఖాన్ గారు ఈ పాయింట్ చెప్పంగానే చాలా బాగా నచ్చి ఆయన వచ్చి ముందుకు వచ్చేసారు. ఈజ్ లైక్ ఆయన పాన్ ఇండియన్ యాక్టర్, ఆయన సల్మాన్ ఖాన్ గారు బ్రదరు. నా సినిమా చేస్తారా లేదా అని అనుకున్నాను. బట్ అప్సర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు వెళ్ళి తీసుకొచ్చి చెప్పారు, వెరీ ఇంపార్టెంట్ పోలీస్ రోల్ ప్లే చేస్తున్నారు. అంటే యాక్షన్ పార్ట్ అని కాదు, నేను చాలా రోజులైంది చిన్న ఎంటర్టైన్మెంట్ సీన్స్ దట్టు. నేను ఆది అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా బాధ ఏదైనా కొంచెం డిప్రెషన్లో ఉంటే నేను ఆది వీడియోసే చూస్తుంటాను ఎప్పుడు, అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటా. అలాంటిది నేను ఆదితో కలిసి యాక్ట్ చేస్తున్నాను అనగానే అడగగానే తన బిజీ షెడ్యూల్లో ఈ పొలిటికల్ దాంట్లో ఉన్నా కూడా వెంటనే మా ఇద్దరుకున్న బ్రదర్హుడ్ అన్న అంటాడు, నాకు తమ్ముడుగా నాకు చాలా ఇష్టం. మేము ఇద్దరం అనుకొని డైరెక్టర్ గారితో డిస్కస్ చేసి ఎంటర్టైన్మెంట్ పార్ట్ కావచ్చు, మిగతావి కూడా చాలా ఉన్నాయి, నాట్ ఓన్లీ యాక్షన్ పార్ట్ చాలా ఉన్నాయి. ఓకే ఆది గారు అండ్ మీరు క్యాంపెయిన్కి వెళ్ళారు కదా, ఎలక్షన్ క్యాంపెయిన్లో కొంత పెద్ద అదే దాని తర్వాత సినిమా గురించే సినిమా ప్రెస్ మీట్ నాకు ఒకటి సినిమా గురించే మీరు మిస్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? సినిమా ఏదైనా అంటే కొన్ని సినిమాలు మిస్ అయ్యాను, పేర్లు చెప్పడం ఎందుకు లేదు కానీ ఒక 2-3 సినిమాలు మంచి సినిమాలే మిస్ అయ్యాను ఒక 2 months నేను అటు వెళ్ళడం వల్ల. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే మనం
ఒక మంచి పని కోసం ఇంకోటి మిస్ అయితే దానికంటే పెద్దవి ఇస్తానంటారు కదా, అలా వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆ రేంజ్ సినిమాలు పడ్డాయి. ఇప్పుడు నేను రవితేజ గారు, శ్రీలీల గారు చేస్తున్న మూవీలో చేస్తున్నాను. అలాగే సందీప్ కిషన్ గారు, మన నక్కిన తిరణాధరావు గారు, ప్రసన్న కుమార్ బెజవాడ వాళ్ళ వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా చేస్తున్నాను. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సినిమా. అలాగే ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ చేశాను. మంచి కామెడీ రోల్స్ పడ్డాయి. ఖచ్చితంగా ఈ సినిమాల ద్వారా ఇంకా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.